ఒడిస్సాలో ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు ఈసారి? త్వరలో మొదలవుతున్నాయి. 20వ తారీఖు నుంచి 3 ఫేజుల్లో జరుగుతుంది. ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నానంటే, ఇవాళ ఒడిస్సాలో మొదటి నుంచి అందరికి తెలిసిన విషయం, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్‌కి తిరుగులేదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలా? మచ్చలేని నాయకుడు. ఇంతవరకు అతని విషయంలో ఎవరు కూడా వ్యక్తిగతంగా వేలెత్తి చూపించలేరు. అందుకనే తిరిగి తిరిగి అతన్నే గెలిపిస్తున్నారు. అంతవరకు మనకేమి ఇదేం లేదు. కాకపోతే ఇప్పుడు సమస్య ఏందంటే ఆయన ఆరోగ్యం బాగలేదు. ఒక విధంగా నడిచే పరిస్థితిలో కూడా లేడు సరిగ్గా. మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు. ఆయన అందరూ మొత్తం కూడా ఇవాళ అటు పార్టీనైనా, ఇటు ప్రభుత్వాన్నైనా నడుపుతున్నది నవీన్ పట్నాయక్ కాదు. ఆయన కనుసన్నల్లో వీకే పాండేనే మొత్తాన్ని నడుపుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. నేను చెప్పాల్సిన పని లేదు. ఒరిస్సా రాజకీయాల గురించి తెలిసిన ప్రతి వాళ్ళకి తెలిసింది. పీకే పాండియన్ తమిళియన్, మదురై దగ్గర. ఆయన ఐఏఎస్ ఆఫీసర్‌గా ఇక్కడికొచ్చి ఒరియా అమ్మాయిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్‌ని చేసుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎన్నికైన నవీన్ పట్నాయక్ అంటే నవీన్ పట్నాయక్ ఎటు ఎన్నికైతే అవ్వచ్చు. ఆయన ప్రభుత్వం. రేపు ఎన్నికల్లో ఆయన 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండడు. ఖచ్చితంగా కూడా వారసుడుగా అతనే ఎవరినో నియమిస్తాడు. ఎవరినో కాదు, వీకే పాండియన్‌ని నియమిస్తాడనేది ఒడిస్సాలో ఎవరిని అడిగినా చెప్తారు. బాగా జనంలోకెళ్ళిపోయిందిది. ఇవాళ ఇదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ఈ ఎన్నికల్లో ఒకటి ఇన్ని సార్లు ప్రభుత్వంలో ఉండటంతోటి ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది ఈసారి ఒడిస్సాలో. రెండోది అంతకన్నా ముఖ్యంగా, అరే! ఒక తమిళియన్ నాన్ ఒరియా అతను ఇవాళ ఒరిస్సా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి ఆ భావం ప్రజల్లోకెళ్ళి నెగెటివ్‌గా వస్తా ఉంది ఇవాళది. నవీన్ పట్నాయక్ మంచివాడే. కానీ అవ్వబోయేది వీకే పాండియన్ అనే భావన ప్రజల్లోకెళ్ళింది. దీంతోటి ఈసారి బీజేడీ అంటే బిజు జనతా దళ్ ఈసారికి దానికి ఎదురుగాలి గీస్తున్నట్టుగా క్లియర్ సంకేతాలు వస్తా ఉన్నాయి. బీజేపీ వైపు జనం మొగ్గుతున్నారు. ఎందుకంటే ఇంకా ఆ కాంగ్రెస్ అనేది అసలు ఎక్కడ లేదనుకోండి. ఇప్పుడు బైపోలార్ అయిపోయింది టోటల్‌గా. బీజేడీ వర్సెస్ బీజేపీ. ఇటీవల కాలంలో హరికృష్ణ మెహతా కొడుకు అతని పేరేంటి? బీజేడీ పార్లమెంట్ సభ్యుడు అతను కూడా చేరాడు. సో, ఇవాళ మొత్తం కూడా ఏందంటే, ఇవాళ బీజేడీ ఈ రెండిటి మధ్య జరుగుతున్న దాంట్లో ఇంకొక విషయం మీకు చెప్పాలి. యాక్చువల్‌గా నవీన్ పట్నాయక్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది మోడీకి. ఎందుకంటే నవీన్ పట్నాయక్ కూడా మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. అందువల్లనే ఎప్పుడు కూడా కేంద్రంతోటి ఘర్షణ వైఖరి తీసుకోకుండా ప్రతి బిల్లుకి నవీన్ పట్నాయక్, బిజు జనతాల మద్దతు ఇస్తా వచ్చింది. మొన్న ఎన్నికల ముందు మోడీ ఆల్మోస్ట్ ఒప్పందం చేసుకోబోయాడు. కలిసి ఒప్పందం చేసుకోపోయాడు. అప్పుడు నేను వీడియో కూడా చేశాను. తప్పు జరుగుతా ఉంది, తెలుసుకోవాలి బీజేపీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందం జరగకూడదని చేశాను. కారణం ఒకటే చేశాను నేను, ఒకటే. ఈ 2 కలిస్తే పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్ కొత్తగా దానికి జీవం పోసినోళ్ళు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ డెడ్ బాడీ ఒడిస్సాలో. దాన్ని మీరు మళ్ళా, ఎందుకంటే ఎవరో ఒకరు అపోజిషన్‌లో ఉండాలి కదా! ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడో చోట కనపడాలి కదా! సో, కాబట్టి ఆ తప్పు మీరు చేస్తుందని చెప్పి అప్పుడు నేను వీడియో చేశాను. అదృష్టవశాత్తు ఏమైందంటే ఆ తర్వాత ఆ ఒప్పందం కుదరకపోవటానికి కారణం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, మోడీ కావాలని కోరుకున్న ఒడిస్సా రాష్ట్ర శాఖ వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యం అంటే అది పార్టీలో. ఇప్పటికీ బతికి బయట బ బ ఆ ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది బీజేపీలో అని చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ ఒడిస్సా ఉదాహరణ అండి. రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. మోడీ, అమిత్ షాలు ఒప్పందం చేసుకోవాలనుకున్న. చివరికి మోడీ వాళ్ళ సెంటిమెంట్‌కి తలవొగ్గి సెపరేట్‌గా పోటీ చేస్తున్నాడు ఇవాళ. సో, అది ఇవాళ ఏమైపోయిందంటే, జనం అనుకోవటం మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని. ఫైట్ అయితే చాలా తీవ్రంగా ఉంటది రెండిటి మధ్య.
గెలిచే అవకాశాలు ఉన్నాయి, మెండుగా ప్రభుత్వ వ్యతిరేకత, దానికన్నా వీకే పాండ్యన్ సీఎం అవుతాడు ముందు ముందు అనేటువంటి భయం జనాల్లో పట్టుకుందనేది ఒకటి బాగా వెళ్తా ఉంది. అందుకనే మోడీ కూడా ఎన్నికల ప్రచార సభలో మీ ధర్తీపుత్రుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. ఆ సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకోవటంలో సరే మోడీ కన్నా చాకచక్యంగా చేసుకోగలిగిన వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు కాబట్టి. సరే ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ గురించి మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే ఈ నవీన్ పట్నాయక్, ఓకే ఇదంతా పక్కన పెట్టండి, మంచివాడే. కానీ నవీన్ పట్నాయక్ సొంత జిల్లా ఒకటి ఉందండి. దాని గురించి కొంచెం వివరంగా చెప్తా, ఎందుకంటే నాకు ఆ జిల్లాల గురించి తెలుసు కాబట్టి. గంజాం జిల్లా మన సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా. ఇచ్చాపురం దాటి పక్కకెళ్తే మనకు వచ్చేదే గంజాం జిల్లా. ఈ గంజాం జిల్లా ఉమ్మడి గంజాం జిల్లా అంటే మీరు చరిత్ర ఒకసారి చూస్తే ఏంటి, గంజాం జిల్లా అనేది మద్రాస్ ప్రావిన్స్లో భాగం. మనకు సంబంధం ఉంది మొదటి నుంచి కూడా. మద్రాస్ ప్రావిన్స్లో భాగం ఇది, అది మనం మర్చిపోతున్నాం. వైజాగ్ జిల్లాలో భాగం ఇది, ఈ ప్రాంతం అంతా. తర్వాత 1936లో బెంగాల్ బీహార్ని బీహార్ నుంచి విడదీసిన తర్వాత ఒడిస్సాని 1936లో సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత బ్రిటిష్ క్రియేట్ చేసిన ప్రావిన్స్లో ఒకటి ఒడిస్సా. ఆ ప్రావిన్స్ క్రియేట్ అయినప్పుడు మద్రాస్ ప్రావిన్స్లోని ఈ గంజాం జిల్లాని తీసుకొచ్చి దీంట్లో కలిపారు. పర్లాకిమిడిని మొత్తం తెలుగువాళ్ళు పర్లాకిమిడి, కానీ దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపారు. సరే అదంతా ఒక చరిత్ర నేను చెప్పాల్సి వస్తే. సో ఆ విధంగా వచ్చినటువంటి గంజాం జిల్లా, అందుకని ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అది మర్చిపోవద్దు మీరు. అక్కడ ఇప్పటికి బెర్హంపూర్, నేను మొదట్లో ఇప్పుడు ఇప్పుడు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల క్రితం ఫస్ట్ టైం 3 దశాబ్దాల క్రితం నేను వెళ్ళేటప్పుడు అక్కడికి, అంతకన్నా ముందేననుకుంటా, బెర్హంపూర్లో ఏ షాప్కి వెళ్ళినా తెలుగులో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇటీవల ఒక 15-20 సంవత్సరాల క్రితం చూస్తే మాట్లాడట్లేదు, తగ్గిపోయింది. అప్పట్లో తెలుగు చాలామంది తెలుగు పాపులేషన్ ఉంది బెర్హంపూర్లో కూడా. ఎందుకంటే ఆనుకొని మొత్తానికి అదే ఈ, ఎందుకంటే వివి గిరి భారత రాష్ట్రపతి పుట్టింది, మాజీ రాష్ట్రపతి పుట్టింది బెర్హంపూర్లోనే. తెలుగు అతను, తెలుగు బిడ్డ అతను. తూర్పుగోదావరి నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్. పివి నరసింహారావు మన భారత మాజీ ప్రధాని బెర్హంపూర్ లోక్సభ నుంచి ఎన్నికయ్యాడని ఎంతమందికి తెలుసు 1996లో. సో కాబట్టి తెలుగు కనెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. శ్రీశ్రీ కూడా బెర్హంపూర్ని గురించి కోట్ చేసేవాడు. సో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి బెర్హంపూర్ అటువంటిది. ఈ గంజాం జిల్లా తర్వాత 2గా అయిందనుకోండి. ఇటీవల కాలంలో గజపతి నగరాన్ని సపరేట్ చేశారు. అంటే పర్లాకిమిడి ఇవన్నీ కూడా గజపతి నగరంలోకి వచ్చేసినాయి. మిగతాది బెర్హంపూరు, ఆస్కా ఇవన్నీ బెర్హంపూర్ జిల్లా, గంజాం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తి నవీన్ పట్నాయక్ అండి. ఇంత ఎందుకు చెప్పానంటే, ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హింజిలి అని చెప్పి ఈ ఆస్కా లోక్సభ పరిధిలో ఉంటుంది. కానీ ఇవాళకైనానండి, ఇప్పుడు వెళ్ళి రిపోర్టర్సు చెప్తున్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఋషికుల్య, బారాన్ 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మీకు 17% ఇరిగేషన్ అండి. నదులున్నాయి, ఇరిగేషన్ లేదు. అత్యంత పేదరికం అండి. అత్యంత పేదరికం ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని జిల్లాల్లో ఒక ముఖ్యమైన జిల్లా గంజాం జిల్లా. ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా. ఏమనాలి వీళ్ళని? మైగ్రెంట్ లేబర్. ఇవాళ పల్లెటూరులో ఎక్కడ కూడా యువకులు ఎవరు లేరు అక్కడ. వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వలస కార్మికులుగా పనిచేసుకుంటున్నారు. పెద్దవాళ్లే ఉంటున్నారు అక్కడ. దయనీయమైనటువంటి స్థితిలో గంజాం జిల్లా ఉంది. అయినా రాజకీయంగా చూసుకుంటే అది ఎప్పుడూ కూడా నవీన్ పట్నాయక్, బిజు జనతాదళ్లకి కంచుకోట. దీంట్లో 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆస్కా లోక్సభ నియోజకవర్గం, బెర్హంపూర్ లోక్సభ నియోజకవర్గం. కాబట్టి ఈ రెండిట్లో కూడా లాస్ట్ టైం చూసేటట్టయితే 7కి 6 బిజు జనతాదళ్ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది ఆస్కాలో. అదే బెర్హంపూర్లో 7కి 5 బిజు జనతాదళ్ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది. బీజేపీ గెలిచినటువంటి అసెంబ్లీ పర్లాకిమిడి. సో పోయినసారి 2019లో తెలుగు అతనే కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు బెర్హంపూర్ లోక్సభ నియోజకవర్గానికి, వి చంద్రశేఖర్ నాయుడు.
ఈ- ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇటీవల మోడీ అక్కడికి వెళ్ళాడు, బెర్హాంపూర్ వెళ్ళి మీటింగ్ పెట్టి చాలా అద్భుతంగా చెప్పాడు. అసలు మరి నవీన్ పట్నాయక్ మరి రిప్రజెంట్ చేస్తున్నటువంటి జిల్లా గంజాం జిల్లా ఎందుకు ఇంత పేదరికంలో మగ్గుతా ఉంది? డైరెక్ట్ క్వశ్చన్. అసలు భారత్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రం ఒరిస్సా అయితే ప్రజలు ఇంకా ఎందుకు పేదరికంలో ఉంటున్నారు? ఇటువంటి ప్రశ్నలు వేశాడు, సంధించాడు. ప్రజలు చాలా 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 రియాక్షన్ వచ్చింది. ఎందుకనంటే ఒకనాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి. అక్కడ చాలా మార్పు వచ్చింది. పోయినసారి అక్కడ ఆస్కాలో బెరహంపూర్ రెండిట్లో కూడా 35% బీజేపీకి ఓట్లు వచ్చినాయి. ఈసారి రెండు కూడా గెలవచ్చు అనేటువంటి టాక్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఆ ప్రభుత్వ వ్యతిరేకత, వికే పాండియన్ ఫ్యాక్టర్ అనేది చాలా తీవ్రంగా కనపడతా ఉంది. ఎందుకంటే వెనకబడటంలో కూడా చాలా ఇవాళ జనం కూడా చాలా అంతా తెలుసుకుంటున్నారు కదా, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల ఇంకొక ఒరిస్సాలో బీజేపీకి పాజిటివ్ అంశం ఏంటంటే ఒరిస్సాకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయటం. ఆవిడ మయూర్భంజ్ అని చెప్పి నార్థరన్ ఒరిస్సాలో మయూర్భంజి ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎన్నికైనటువంటి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము. అది ఖచ్చితంగా బీజేపీకి సానుకూల సంకేతాలు ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి ఇవాళ. సో కాబట్టి ఈసారి అటు పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఎన్నికల్లో కూడా బీజేపీ గాలి వీస్తూ ఉంది. ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వం మారే అవకాశాలు ఒడిస్సాలో గణనీయంగా కనపడతా ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.